హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్, తమ్నేల్లో చూసింది అక్షర సత్యం. పూర్తిగా వివరిస్తాను. ఇది పూర్తిగా చూడండి. ఇది నా బాధ, నా సబ్స్క్రైబర్స్కి తెలియాలి ఈ నిజాలు. ఓకే, పూర్తిగా చూడండి. ఓకే ఓకే ఫస్ట్ వచ్చేసి నాకు కొవ్వు ఉంది. ఎస్, మీకు చెప్తాను. మీరు ఏదైనా యూట్యూబర్స్తో ఫోన్ చేసి మాట్లాడారా ఎప్పుడైనా? మీకు నచ్చిన యూట్యూబర్స్తో నా నా నెంబరు, నా వాట్సాప్ నెంబరు మీకు ఇచ్చేసాను. చాలామంది మాట్లాడారు కదా. ఓకే, అది పక్కన పెట్టండి. యాక్చువల్గా ఒక యూట్యూబర్తో మీరు మాట్లాడాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ ఛానల్కి వస్తే మిత్రేష్ బ్యాక్ ప్యాకర్ అని ఒక హిందీలో గొప్ప ట్రావెలర్ ఉన్నారు. నేను ఆయన చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను, మీరు కొంతమంది తెలుసు. నాకన్నా తక్కువ దేశాలు తిరిగిన ఆ అబ్బాయితో మాట్లాడాలంటే 7,500 మీరు పెట్టాలి. ఆ అబ్బాయితో మీరు ఫోన్లో మాట్లాడాలంటే 7,500, ఇది ఫోన్ కాల్ కోసం. ఓకే, అది పక్కన పెట్టండి. ఓకే, మరి నేను మటుకు ఫ్రీగానే పెట్టాను అనమాట. ఓకే, అది పక్కన పెట్టండి. ఇంకా చూసుకుంటే జాయిన్ బటన్ అని ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్స్ ఎప్పుడైనా చూసుకుంటే కనుక జాయిన్ బటన్ అని ఉంటుంది. ఆ జాయిన్ బటన్ మీరు ప్రెస్ చేస్తే ఫ్యాను 150 రూపాయలు, సూపర్ ఫ్యాన్ 200 రూపాయలు, సూపర్ డూపర్ ఫ్యాన్ 400 రూపాయలు, సూపర్ ఎక్సలెంట్ ఫ్యాన్ 500 రూపాయలు, సూపర్ హై పవర్ ఫ్యాన్ 800 రూపాయలు, సూపర్ లైఫ్ లాంగ్ ప్లాన్ 1000 రూపీస్ అని ఉంటుంది. అంటే ఈ ఫ్యాన్ బ్యాజులు ఇచ్చి మీకు ఫోన్ నెంబర్స్ ఇస్తారు. ఫోన్ నెంబర్ ఇది డబ్బులు పిండి కొద్దీ రొట్టి డబ్బులు పే చేస్తున్న కొద్దీ మీకు ఫోన్ నెంబర్ వస్తుంది. 500 పే చేస్తే కొంతమంది ఫోన్ నెంబర్ ఇస్తారనమాట. అంటే మీరు ఆ యూట్యూబర్తో మాట్లాడాలంటే 500 రూపాయలు పే చేయాలి. నేను ఫ్రీగా ఇచ్చాను, అంతే. కొవ్వు అంటున్నాను. ఓకే, ఇంకోటి చెప్తాను. కాల్ మీ 4 యాప్ అని ఉంది. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసి చూసుకోండి. మన యూట్యూబర్ ఒక నిమిషానికి ఎంత ఛార్జ్ చేస్తారు? ఒక నిమిషానికి 10 రూపాయలు, 10 నుంచి 15, 20 రూపాయలు ఒక నిమిషానికి. మనం ఆ యాప్లోని మనం మనీ పే చేసేస్తే, మనం పెట్టుకుంటే ఎంతమంది కావాలంటే అంతమంది. ఏముంది, 50 రూపాయలు ఫోన్ చేసుకుని మనకి ఇష్టమైన యూట్యూబర్తో ఫోన్ మాట్లాడుకోవచ్చు. అంతే, 50 రూపాయలు 5 నిమిషాలతో అయిపోయింది కదా, సింపుల్. కానీ నాకు ఈ అవకాశాలు ఈ అవకాశాలని తక్కువేం లేదు. 55,000 సబ్స్క్రైబర్స్ ఉన్నందుకు అందరికీ మాట్లాడాలనిపిస్తుంది. సో నాకు కొవ్వైనా చెప్పుకోవాలి, ఎందుకంటే నేను అలా వస్తున్న ఆదాయాన్ని పక్కన పెట్టి మీకు నెంబర్ ఇచ్చాను. అర్థమవుతుందా? ఇదేనండి నాకు కొవ్వు. అంటే యాక్చువల్గా మనీ వచ్చే అవకాశం ఉన్నా నేను చేయలేదు. ఇంకా అసలు పూర్తిగా చూడండి, ఇంకా బోల్డ్ ఆదాయాలు ఉన్నాయి. అలాగే అవన్నీ చెప్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నిక్కమైన మంచి నీలం ఒకటే చాలు, తలుకు బెరుకు రాలు తట్టడేలా. ఎస్, నా సబ్స్క్రైబర్స్ అందరూ నిక్కమైన మంచిలో తలుకు బెలు. ఇదంతా మీకు వీడియో చూసాక పూర్తిగా అర్థమవుతుంది. ఓకే రెండోది కొవ్వు గేర. నాకు ఎంత గేర అంటే మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ అయిపోయింది కొవ్వు, అయిపోయింది, ఇప్పుడు గేర. మీకు ఒక విషయం చెప్తాను. నేను ఎప్పుడైనా మీకు ఇది నొక్కండి, ఇది పిసకండి, ఇది నొక్కండి, పైది నొక్కండి, కింద నొక్కండి, అక్కడ నొక్కండి, ఇక్కడ నొక్కండి, కింద ఉంటుంది నొక్కండి, అది నొక్కండి, ఇది పిసకండి అని చెప్పాను. ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఎస్, ఎప్పుడు చెప్పలేదు. చెప్తే వస్తాయి డబ్బులు. అది నొక్కమని, ఇది నొక్కమని. అయ్యా అవును, మీకు తెలీదా? అందరూ ఊరికనే చెప్తారు అనుకోండి, అది నొక్కండి, ఇది నొక్కండి, వస్తుంది, కమిషన్స్ వస్తాయి. దానివల్ల మీకు ఏం నష్టం ఉండదు. మేము ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మాకు సొంత మనీ ఇస్తారు. మీకే నష్టం ఉండదు. అవి కొన్ని విషయాల్లో మీకు చెప్తానండి. అది కూడా పూర్తిగా ఒక వీడియోలో నేను ఎప్పుడు చేయలేదు కదండి. మీకు అర్థమైందా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఇంకోటి కొవ్వు గేర అయిపోయింది. బలుపు, ఎంత బలుపు అంటే, ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను వచ్చే టైంకి కొంత మనీ అవసరమైతే నేను నా ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మాను. కానీ నాకు ఒక యాడ్లు వచ్చాయి, అదమండా యాడ్లు వచ్చాయి అనమాట. ఒక 50,000 ఇస్తామని చెప్పి. చాలా మంచి చూపు మీద ఉంది, వ్యూస్ వస్తున్నాయి కాబట్టి డైలీ 1,00,000 అప్పుడు వచ్చారు. 50,000 మంచి సరైన యాడ్లు అవి చేస్తే నాకు ఎంత డబ్బులు వస్తాయి. కానీ మీకు తెలిసలేదు, అవి చేస్తే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. కొంతమందివి అంటే నేను చెప్పినట్టే ఆవిడ నొక్కిరు కదా, కొంతమంది నొక్కుతారు కదా ఆశకి. నాకు 50,000 ఇస్తానంటే వాళ్ళకి ఎన్ని కోట్లు వస్తాయి చూసుకోండి. అది మీ వల్లే వస్తాయి. కానీ నేను మీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఆ యాడ్ చేయలేదు. ఇది డబ్బుకి కూడా మనం లొంగలేదన్నమాట. అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నేనే కదా, చాలా యూట్యూబర్స్ చేయలేదు అలాంటివి యాడ్స్. డబ్బు కోసం వాళ్ళు లొంగ, మంచి వాళ్ళు వాళ్ళ తప్పే అనట్లేదు. మన యూట్యూబర్స్ అందరూ ఆణిముత్యాలు, అందరూ రత్నాలు, వైడూర్యాలు, కెంపులు, పగడాలు అందరూ ఉన్నారు. మన యూట్యూబర్స్ తక్కువ అంచనా కాదు, అందరూ గొప్ప వాళ్ళే. ఓకే, ఇది
మీకు ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు ఇంకో పెద్ద నష్టం ఏంటంటే, నాకు ఈ కొవ్వు గీర బొలుపు పక్కన పెడితే ఇంకోటి పెద్ద జబ్బు ఉంది, నోటి దూల. అది అది ఎంతవరకు నిజమో ఇప్పుడు మీకు చెప్తాను. అడిగిందే అమ్మైనా అన్నం పెట్టదు, నిజమే కదా? అడిగిందే అమ్మైనా అన్నం పెట్టదు, అమ్మైనా అడిగిందే అన్నం పెట్టదు. కానీ మీరు నా దగ్గర 110 వీడియోలు ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. నేను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని ఎన్ని వీడియోలు అడిగాను. గట్టిగా తెస్తే కొన్ని వీడియోలు అడిగాను. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల నష్టం ఏంటంటే, ఇప్పుడు నా ఛానల్ ఇప్పుడు సార్ ఇంత మంచి కంటెంట్ ఉంది, 40 రోజులు పడవ ప్రయాణానికి దగ్గర 4 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చాయండి. ఆల్ ఇన్ వన్ కంటెంట్ అది, వచ్చేయాలి 4 లక్షల సబ్స్క్రైబర్స్ అని. అవును, ఎస్. ఇప్పుడు మనం వీడియో చేసేటప్పుడు ఎప్పుడైనా లైక్ సింబల్ వేయాలి, లైక్ చేయమని అడగాలి అనమాట. అడిగితే ఏమవుతుందంటే వాళ్ళు లైక్ చేస్తారు, చేస్తే ఆ వీడియో సజెషన్స్లోకి వెళ్తుంది. ఎన్ని లైకులు ఉంటే అంత సజెషన్లు. ఎందుకు టార్గెట్లు ఇస్తారు? ఈ వీడియోకి 1,00,000 టైటిల్ 1,00,000 రావాలి, 50,000 రావాలని లైకులు ఎప్పుడైనా మీరు నోటీస్ చేస్తారా? అంటే చేస్తేనే ఆ వీడియోకి ప్రమోషన్ అవుతుంది అనమాట. నేను ఎప్పుడైనా అడిగానా? నా లైక్ సింబల్ అనేది నా మొత్తం హోల్ ఛానల్లోని థమ్స్అప్ బటన్ మీకు ఒక్క వీడియోలో కనబడదు. నేను అడగలేదు, ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి అభిమానం ఉంటుంది. నిజమేలేండి, అది నోటిదోలా అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేనైనా ఎగ్జాంపుల్ వీడియో చూస్తాను, యూట్యూబ్లో చాలా వీడియోలు చూస్తాను, వీడియో కాన్సన్ట్రేషన్ వీడియో మీద ఉంటుంది. కానీ ఆ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ బటన్ చేయాలని రోజుకి నేను 100 వీడియోలు చేస్తే ఎన్ని వీడియోలకి లైక్ సబ్స్క్రైబ్ కొడతాను చెప్పండి? పర్ఫెక్ట్, జెన్యూన్గా చెప్పాలంటే నేనేదో చెయ్యను. వాళ్ళు మిమ్మల్ని ఎలా చేయమని అడుగుతాం? అందుకే అంటే అడగాలి, అడిగిన వాళ్ళకి చేస్తున్నాను నేను. అంటే ఆ మైండ్లోకి రావాలన్నమాట, లైక్ చేయమని అడుగుతున్నప్పుడు ఆ ఫోర్స్ వస్తుంది. అందుకే లైక్ బటన్ వీడియోకి ముందు పడిపోవాలి. నేను చేయట్లేదు, ఇంకెక్కడి నుంచి చేస్తానని అనుకుంటున్నాను. మీరు చూడండి, చేస్తాను. అది అక్కడ అది పెద్ద నష్టం అనమాట. నా ఛానల్ చాలా పెద్ద నష్టం ఏదంటే అదే లైక్ సింబల్ అడగకపోవడం. మీకు ఇప్పుడు అర్థమైందా? అది అందుకే లైక్లు టార్గెట్లు గట్టా పెడతారు. అయితే ఈ వీడియోకి లైక్లు టార్గెట్ దగ్గర ఎంత పెడతావు మీ ఇష్టం, వేసాడే. మీ దగ్గర లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి అయినా తెప్పించి లైకులు గుర్తించండి. ఓకే, పక్కన పెట్ట. ఇంకో గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే, తెలుగు యూట్యూబర్స్ ఎవరికి రాని అచీవ్మెంట్, ఇప్పటికీ నేను 150,000 కమెంట్లకి ఆన్సర్ చేశాను. మీకు తెలుసా అది? అసలు ఎవరు చేయరనమాట. నన్ను చాలామంది యూట్యూబర్స్ ఇచ్చారు, పిచ్చా ఏంటి ప్రతి ఒక్క కమెంట్కి నువ్వు రెస్పాండ్ అయిపోతుంటే నాకు సరదాగా ఉంది. పాప అంత కష్టపడి పెట్టారు కదా కమెంట్, మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళు ఏం చెప్పినా హాయ్ అన్న, థ్యాంక్స్ సింపుల్గా నేనే. ఇప్పుడు ఒక 500 కమెంట్లకి మనం ఆన్సర్ చేస్తే 3 గంటలు పడుతుంది. తెలుసా మీకు? మీరు చేయండి కాస్త. 500 కమెంట్లకి మనం ఆన్సర్ చేయాలంటే 3 గంటల నుంచి 4 గంటలు పడుతుంది. మనకి టైం వేస్ట్ అవుతుంది. అయినా నేను ఖాళీగా ఉన్నా, ఇప్పటికీ పాత కమెంట్లు అందరికీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాను. నాకు 95% నేను కమెంట్లకు ఆన్సర్ చేశాను, ఇంకా 5% ఉండిపోయింది. ఎందుకంటే కొన్ని స్పామ్లోకి వెళ్ళిపోతాయి, కొన్ని హైలోకి వెళ్ళిపోతాయి. అవన్నీ మళ్ళీ తెచ్చుకొని నేను పెట్టుకోవడం వల్ల మిస్సేపు కొన్ని జంబ్లింగ్ అయిపోతుంటాయి. అదే హైలైట్. అందరూ అంటారు, బ్రదర్ మీరు ప్రతి కమెంట్కి ఆన్సర్ చేస్తారు బ్రదర్, గ్రేట్ అని. అంటే నాకు సరదా. అందరూ చేయకపోవచ్చు, అందరికి ఇష్టం ఉండొచ్చు, టైం లేకపోవచ్చు అందరికీ. కానీ నాకు టైం ఉంది కాబట్టి నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అర్ధరాత్రి 1 గంట వరకు కమెంట్లకు ఆన్సర్ చేసే రోజులు ఉన్నాయి. అది ఇంకా సోషల్ మీడియా, నాకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు ఏం లేవన్నమాట, ఏం లేవు. జస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్. ఒకవేళ చేసి ఉంటే మనకి ఆ ప్రమోషన్స్కి బాగా ఉపయోగపడతాయి. వీడియో ప్రమోషన్స్కి కానీ, మన ప్రమోషన్స్ కానీ, సోషల్ మీడియా ప్రమోషన్స్ కానీ బాగా ఉపయోగపడతాయి. సోషల్ మీడియా అన్నీ ఉండి కూడా నేను మెయింటైన్ చేయలేదు. ఫేస్బుక్ పేజీలు కానీ, ఫేస్బుక్ అకౌంట్లు కానీ ఏం చేయలేదు. ఏవో ఉన్నాయి, అవి మీకు తెలియలేండి, పర్సనల్ ఉన్నాయి. కానీ ఇన్స్టాగ్రామ్ జస్ట్ రీసెంట్గా ఓపెన్ చేశాను. నా అన్వేషణ అనే ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఓకే, అది ఫాలో కూడా అవ్వమని ఏ వీడియోలోని అక్కడ మెన్షన్ చేయను ఎక్కువగా. ఓకే, అయిపోయింది. ఇంకోటి కమెంట్ బాక్స్, మీరు నోటీస్ చేస్తే కమెంట్ బాక్స్ అని ఉంటుంది. కమెంట్ బాక్స్ మీరు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పి వాళ్ళు కమెంట్ చేసుకుని దాన్ని పిన్ చేస్తారనమాట. మీరు చూడండి, 110 వీడియోల్లో ఎక్కడ నేను అలా చేయలేదు. నేనేం చేస్తానంటే పీపుల్ చాయిస్. మీరు చేసిన కమెంట్ అంటే మిమ్మల్ని హీరో చేయడం అనమాట. ఒక మనిషికి మామూలు సాధారణ మనిషికి యూట్యూబ్లో 500 లైక్లు, 300 లైక్లు, వాళ్ళకి ఒక 400 కమెంట్లు, 300 కమెంట్లు వస్తే ఎంత ఫీల్ అవుతారు? అబ్బా మనం అని ఫీల్ కోసం నేను ఏం చేస్తానంటే, మీరు చేసే కమెంట్లో బాగా హైప్ ఉన్నది దాన్ని పిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, అవతేసిన గంధం తాత బీకి సరి అనే ఒక ఆయన చేశారు కమెంట్. దాన్ని పిన్ చేస్తే చాలామంది దానికి లైక్లు చేసి దాని కమెంట్ ఆయన ఫీల్ అవుతారు కదా. అబ్బాయి చాలామందికి అలాగే
చాలా చాలా వీడియోలు మీరు చూసుకుంటే కనుక పీపుల్ చాయిస్ ఉంటుంది తప్ప నేను ఎక్కడ స్వార్థపడను. అక్కడ కూడా నేను ప్రమోషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ హైలైట్ అయిన వీడియోకి కమెంట్ కింద మనకి గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఛానల్కి. నేను ఎప్పుడు చేయలేదు, మీకు చెప్తున్నాను కదా, నిక్కమైన మంచి నీలం ఒకటి చాలు. డైమండ్స్ అమ్మా, నా సబ్స్క్రైబర్స్ అందరూ కాస్ట్ డైమండ్స్. 55,000 డైమండ్లు ఉన్నాయి నా వెనకాతల. అదే నా గర్వం. అందుకే అంటాను, మేసం మెలేసి చెప్తాను అనమాట. మేసం మెలేసి తొడకోటి చెప్తాను గర్వంగా. ప్రపంచ యాత్ర ఇక్కడ చూస్తున్నారు కదా, అది నా, ఎందుకంటే నా సబ్స్క్రైబర్సే నా బలం. ఓకే, ఇంకా పొగిడిసింది చాలా మిమ్మల్ని. ఇంకా 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 బోల్డ్ ఉన్నాయండి చెప్పాలనుకుంటే. ఎందుకంటే నా ఛానల్ పేరు మీరు తెలుగు ట్రావెలింగ్ ఛానల్స్ అని కొడితే యూట్యూబ్లో ట్రావెలింగ్ ఛానల్స్ అన్నీ వస్తాయి, నాకు రావు. ఎందుకంటే నా ఛానల్ నేమ్ ఏం చేశారంటే యూనిక్గా ఈ అందరికీ తెలిసేలాగా అన్వేష్ తెలుగు ట్రావెలర్ అని అలా 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 పెట్టాలన్నమాట. సిమిలర్గా ట్రావెలింగ్కి సంబంధించిన ఓటుతో ఉండాలి. నా అన్వేషణ నేను పెట్టాను కాబట్టి ట్రావెలింగ్ ఛానల్లో నాది ఒక్కటే రాదు. వీడియోలు ఏదో 2-3 వస్తాయి, కానీ ట్రావెలింగ్ ఛానల్ అని కొడితే అందరివి వస్తాయి కానీ నాకు రావు. అది కూడా నేను చేసిన పెద్ద తప్పు. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నాను గొప్ప కోసం కాదండి, గొప్ప కోసం తెప్పులు కార్చుకోవడం అంటాం. ఇక్కడ నేను జస్ట్ మీకు చెప్పడం అనమాట. ఒక ఇది నేను మీకు తెలియాలి, మీకు కూడా తెలియాలి కదా. మీరు వ్యూస్ చూస్తుంటారు, మీకు మంచి ఏదో చెడేదో గుడ్డిగా నమ్మేకుండా మీకు తెలియాలి కదా. ఓకే, నెక్స్ట్ వీడియోలోని నా యూట్యూబ్ నా ఆదాయం ఎంత విత్ ప్రూఫ్స్తోని స్క్రీన్ షాట్స్తోని, నా ఫ్రెండ్స్ ఆదాయం, కో యూట్యూబర్స్ ఆదాయం మీకు తెలుసుకోవాలని ఉంటుంది. వాళ్ళు చెప్పలేరు కానీ నేను అడిగితే చెప్తారు కాబట్టి వాళ్ళవి కూడా మిమ్మల్ని అడిగి వీలైతే పెడతాను. కొన్ని రోజులు టైం అయ్యండి. ఓకే, అదండి. ఓకే, ఉంటాను. ఇన్ని చేసిన కుక్కతో ఒక వంకర మిమ్మల్ని అడుగుతున్నాను. మళ్ళీ ఇన్ని చెప్పాను. మళ్ళీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, అవును ఇన్ని చెప్తున్నావు స్వామి, ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు అంటే గొద్ద కాలితే గుర్రం ఒడిగడ్డి తింటుంది, అవునా కదా. ఇప్పుడు నాకు గొద్ద కాలుతుందన్నమాట. అర్థమయ్యే ఉంటుంది. ఇంక నుంచి నేను కొంత కొలాబరేషన్ వీడియోలు, ప్రమోషన్ వీడియోలు అవకాశం ఉంటే చేస్తాను. మీరు ఇదే అయిపోకండి, అవకాశం ఉంటేనే చేస్తాను. గొద్ద కాలుతుందండి. ఎక్కడ ఆదాయం ఏం లేనప్పుడు కొంచెం చెయ్యాలి కదా. మనకంటే లక్షల్లో ఏం లేరు కదా, కొంత చేద్దాం అనిపిస్తుంది. అవును చెప్పడం మర్చిపోయాను, లండన్ నేను వెళ్ళిపోతున్నానేమో అనుకొని పాపం దగ్గర నిజంగా డైమండ్స్ అనేది పప్పిచ్చేయాలి అందరు సబ్స్క్రైబర్స్కి. అమ్మ 5 లక్షల రూపాయలు డొనేషన్లు వస్తాయండి బాబు, నేను వెళ్ళిపోతున్నానేమో అనుకొని. మీరు నమ్మపోతే నా ఛానల్ కింద చూడండి, 50,000 60,000 ఇస్తాను. అది వస్తున్నా నిజమో అనవసరం, కానీ కౌంట్ చేస్తే 5 లక్షలు వచ్చాయి. మెసేజ్లు, పర్సనల్ మెసేజ్లు ఇస్తామని మేము ఇస్తామని నేను వెళ్ళని అని. నిజంగా అది ఇంకా అప్లై రాలేదండి. అప్లై నేను చేశాను, మెయిల్స్ అవి చేశాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను. మనకి కనుక ఫస్ట్ ఛాన్స్ వస్తే నాకు తెలుసు మిమ్మల్ని మీరు స్పాన్సర్స్తో నేను వెళ్ళిపోగలను. నాకు అదేం పర్వాలేదు. 15 లక్షలు ఇప్పుడే చేయాలి, తర్వాత గుద్దలో దమ్ము అయిపోయాక మనం చేయలేమన్నమాట. ఎందుకంటే ఫైల్స్ వచ్చేస్తాయి కొన్ని రోజుల తర్వాత. నేను ఆ యాత్ర చేశాను అనుకోండి, 70 రోజులు బస్సులో వెళ్తే పుళ్ళు వచ్చేస్తాను అనమాట లోపల నుంచి. ఎందుకంటే 70 రోజులు బస్సులో ఏం కూర్చుంటాం స్వామి, చచ్చిపోతాం. బాత్రూమ్లో ఎక్కడ ఎన్నున్నా బస్సులోను కదా. షిప్ అంటే పెద్దది ఉంటుంది, బస్సు ఎంత ఉంటుంది అంత ఉంటుంది, చచ్చిపోతాం, కష్టం. అవును చెప్పండి, దీనికి ఎవరో రీఛార్జ్ చేస్తారండి. పాపం నేను వెళ్ళిపోతున్నాను అనుకొని పేటిఎం నా నెంబర్ ఏదైతే ఉందో యూట్యూబ్ నెంబరు, దానికి ఫోన్ నెంబర్కి చేశారనమాట రీఛార్జ్. బాబు స్వామి మీరు ఎవరు రీఛార్జ్ చేసే కింద నెంబర్ పెడితే వాళ్ళకి నేను మళ్ళీ తిరిగి రీఛార్జ్ చేసేస్తాను స్వామి, నేను ఇప్పుడే యాత్ర స్టార్ట్ చేయలేదు కదా, మీరు అలా చేయకండి. రీఛార్జ్ చేశారు పాపం, నా నెంబర్కి తెలుసు కదని చెప్పి. అది పేటిఎం నెంబర్ కాదు, గూగుల్ పే నెంబర్ కాదు, ఫోన్ నెంబర్ చేశారు. చేయకండి ప్లీజ్, కింద కమెంట్ బాక్స్లో పెట్టండి, మళ్ళీ ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాను. ఓకే, ఇదండి ఇన్ని సరదాగా చెప్పాలనిపించింది. మీకు కనుక వీడియో నచ్చే ఉంటుంది, నచ్చినట్లయితే ఏదైనా చెయ్యండి. ఉంటాను. బాయ్ అండ్ జై హింద్.